మ్యూటేషన్ అంటే ఏమిటి, ఎందుకు చేస్తారు, దేనికి చేస్తారు, ఎలా చేస్తారు, చేయకపోతే వచ్చే నష్టాలేంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. అంతేకాదు వీడియోని ఎండ్ వరకు చూస్తే గోల్డెన్ టిప్ కూడా మీకోసం ఉంది. హలో రియల్టర్స్, దిస్ ఇస్ రజియా బేగం. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్లీ అసలు మ్యూటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యూటేషన్ అంటే రెవెన్యూ రికార్డుల్లో స్థిరాస్తి టైటిల్ మార్పు, అంటే ఆస్తి పత్రాలపై ఆ భూమి యొక్క యజమాని పేరు మార్పు. ఒక వ్యక్తి అవసర నిమిత్తం తన ఆస్తిని వేరొకరికి అమ్మితే అది వెంటనే రెవెన్యూ రికార్డులోకి కొన్న పేరు మీదకి బదిలీ అవ్వాలి. లేకపోతే మొదటి వ్యక్తికి, అంటే అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ ఆస్తి లీగల్ గా వారికే చెందుతుంది. ఆ తర్వాత వారి సంతానం ఎవరైతే ఉంటారో వారికి వారసత్వంగా చెందుతుంది. కొన్న వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి ఆస్తి ఎవరు కొన్నా, ఎప్పుడు కొన్నా వెంటనే రెవెన్యూ రికార్డుల్లో పేరు బదలాయింపు చేయించేసుకోవాలి. దానినే స్థిరాస్తి టైటిల్ చేంజ్ అంటారు, లేదా మ్యూటేషన్ అని కూడా అంటారు. ఇది రెవెన్యూ రికార్డ్స్ తో పాటు లోకల్ మున్సిపాలిటీ రికార్డులో కూడా ఎంట్రీ కావాలి. ఇది ఎలా చేయాలంటే మొట్టమొదటిగా లోకల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేయించాలి. నెక్స్ట్ మ్యూటేషన్ తో పాటు నేమ్ చేంజ్ తో ప్రాపర్టీ ఓనర్ చేంజ్ అవుతారు. అప్పుడు లీగల్ గా ప్రాపర్టీ ఓనర్ ప్రాపర్టీకి పూర్తి హక్కుదారుడు అవుతాడు. ప్రాపర్టీ లీగల్ గా కొన్న రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ అయిపోయిందా అంటే సరిపోదు. మీ పేరు మీద ప్రాపర్టీ టైటిల్ చేంజ్ అయిందా లేదా అన్నది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూమికి సంబంధించి కొనడం, అమ్మడంలో లీగల్ రిజిస్ట్రేషన్ లాంటి వాటిలో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ నుంచి రిజిస్ట్రేషన్స్ తో పాటు మ్యూటేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకొని ఆ డీటెయిల్స్ ని లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి లేదంటే లోకల్ మున్సిపల్ ఆఫీస్ కి పంపించి ప్రాపర్టీని కొన్న వ్యక్తిని ఆ ఆస్తికి యజమాన్యాన్ని రికార్డులో పొందుపరుస్తున్నారు. మరి ప్రాపర్టీ ట్యాక్స్ ని ఎలా చేయించాలి? మీరు లీగల్ గా ఉన్న మీ ఆస్తిని మీ పేరు మీదకి బదలాయించుకున్న వెంటనే మీ ప్రాపర్టీ ఓనర్ మీరు కాబట్టి మీ పేరు మీదకే ట్యాక్స్ క్రెడిట్ అవుతుంది. దానికి మీరే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రాపర్టీని కొన్నప్పుడల్లా మ్యూటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ నెంబర్ 1, పేరెంట్స్ నుంచి చిల్డ్రన్ కి ప్రాపర్టీస్ వస్తుంటాయి. కొన్ని కేసెస్ లో పేరెంట్స్ బ్రతికి ఉన్నప్పుడు రావచ్చు, లేదా వారి తదనంతరం రావచ్చు. ఇలా ఒకరి నుంచి ఇంకొకరికి వారసత్వంగా ప్రాపర్టీ వచ్చినప్పుడు అఫీషియల్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మున్సిపల్ ఆఫీస్ లో మ్యూటేషన్ ఛార్జెస్ పే చేసి మ్యూటేషన్ చేయించుకోవాలి. ఇది తప్పనిసరి. అప్పుడే పేరెంట్స్ ప్రాపర్టీ పిల్లలకు చెందుతుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 2, కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి పేరు మీద ఉన్న ప్రాపర్టీని తనకు నచ్చిన వ్యక్తికి ప్రాపర్టీని గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తి నాకు నచ్చింది, నేను గిఫ్ట్ గా ఇచ్చాను నా ప్రాపర్టీని అంటే కుదరదు. ఎందుకంటే గతంలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్స్ అతనే కడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మీరు మ్యూటేషన్ చేస్తారో అప్పుడే ఆ ఆస్తికి నిజమైన హక్కు గిఫ్ట్ తీసుకున్న వ్యక్తి అవుతాడు. ఎగ్జాంపుల్ నెంబర్ 3, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పబ్లిక్ సర్వీసెస్ అంటే ప్రజా సేవని దృష్టిలో ఉంచుకొని తమ ఆస్తిని ఎన్జిఓస్ కి కానీ ట్రస్టులకు కానీ గిఫ్ట్ గా విరాళంగా ఇస్తారు. ఇక్కడ కొనడం, అమ్మడం జరగలేదు. అయినా కూడా రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేయించి పేరుని ట్రస్ట్ కి బదలాయించాలి. అప్పుడే ఆ ఆస్తికి పూర్తి హక్కుదారు ట్రస్ట్ అవుతుంది. రియల్టర్స్ యాజ్ ఏజెంట్ గా మీకు మ్యూటేషన్ అంటే ఏంటో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకవేళ కస్టమర్ కనుక మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మ్యూటేషన్ అంటే ఏంటని అడిగినప్పుడు ఇలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావాలి. కాబట్టి మ్యూటేషన్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకోండి. ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉన్నది తెలుసుకోవడం ఎలా? ఇండిపెండెంట్ హౌసెస్ లేదా ఫ్లాట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసుకోవాలంటే ముందుగా ధరణి పోర్టల్ కు సర్వే నంబర్ ఆధారంగా చెక్ చేసుకోవాలి. ధరణిలో మీ సర్వే నంబర్ ఎంట్రీ చేస్తే వెంటనే ఆథరైజ్డ్ నేమ్ వస్తుంది. దాన్ని బట్టి ఆ ప్రాపర్టీ ఎవరిదో తెలుసుకోవచ్చు. ధరణి పోర్టల్ అనేది 2014 లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చింది. అంతకు ముందుకు అయితే గ్రామానికి సంబంధించిన ఆస్తి అయితే గ్రామ రికార్డుల్లో, లోకల్ మున్సిపల్ ఆఫీసుల్లో చెక్ చేసుకునేవాళ్ళు, లేదా రిజిస్టర్ ఆఫీస్ లో కూడా చెక్ చేసేవాళ్ళు. గోల్డెన్ టిప్, భూమి ఉండి ఆ భూమి మీద హక్కులు సంక్రమించిన రికార్డుల్లోకి పేరు ఎక్కకపోవడం వల్ల చాలా మందికి ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలు, బ్యాంకుల నుంచి లోన్లతో పాటు అవసరానికి అమ్ముకోవాలన్నా రికార్డుల్లో పేరు లేకపోవడం వల్ల అమ్ముకోలేకపోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మ్యూటేషన్ చేయించాలి. రియల్టర్స్, నా ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.